ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ అయితే చేసేసేయండి. మనకి సీరియల్ స్టార్టింగ్లోనే వసుంధర ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆటో అబ్బాయిలా అంటాడు, ఏంటి మేడం పొద్దునేం తిప్పుతూనే ఉన్నారు, ఒక్క హాస్టల్లో కూడా మీకు ప్లేస్ దొరకలేదా? అవును అన్న, నాకు ఎక్కడ దొరకలేదు, ప్లీజ్ కొంచెం తొందరగా తీసుకెళ్ళండి. ఏంటి మేడం, ఇంక నా వల్ల కాదు, మీరు ఇచ్చే డబ్బులకి నాకు ఇంక ఈ ఎండకి తిరగలేకపోతున్నాను నేను. ఈ హాస్టల్‌లో మీకు ప్లేస్ దొరికితే దొరుకుతది. లేకపోతే నేను మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతాను అంతే. లేదన్నా, ప్లీజ్ అన్నా తొందరగా తీసుకెళ్ళండి. వెయిట్ చేయండి అన్నా, నేను వచ్చేస్తాను. మేడం, నాకొక ల్ రూమ్ కావాలి మేడం. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? అసలకే అందరూ కాలేజీలకి వచ్చే టైం ఇది. అస్సలు రూమ్స్ ఖాళీ లేవు. ప్లీజ్ మేడం, ఒక వారం రోజులకైనా ఏదో ఒకటి అడ్జస్ట్ చేయండి. నేను వారం రోజుల్లో ఎక్కడైనా ప్లేస్ చూసుకొని వెళ్ళిపోతాను. లేదమ్మా, అసలు ప్లేసెస్ రూమ్స్ ఏం లేవని చెప్తున్నాం కదా! సరే మేడం, మీకు తెలిసిన హాస్టల్‌లో గాని ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా? లేదమ్మా, ఒకవేళ ఉంటే చెప్తాను, నంబర్ ఇచ్చేసెళ్ళు. సరే మేడం. అదేంటి మేడం మళ్ళీ వచ్చారు? రూమ్ దొరకలేదా? లేదన్నా. ఇంక చాలు మేడం, నా వల్ల కాదు. ఈ ఎండలో ఈ పెట్రోల్ ఖర్చులు రేట్లు కూడా పెరిగిపోయినాయి. మీరిచ్చే డబ్బులకి నేను పెట్టే ఖర్చుకి అసలు సంబంధమే లేదు. దండం మేడం, నేనెళ్ళిపోతున్నాను. అన్న ప్లీజ్ అన్న, ఈ లగేజ్‌తో నన్ను ఎక్కడికెళ్ళమంటారు? లేదు మేడం, మీరేదో ఒకటి చూసుకోండి, నా వల్ల కాదు. అయ్యో! ఇప్పుడెలాగా? ఇక్కడే కూర్చొనుంటాను. ఏదైనా ఆటో వస్తే వెళ్దాం. అక్కడే దాసు గార్డెన్‌లో ఆనందంగా అబ్బా! ఈ వసుంధర ఎళ్ళిపోయింది. ఖచ్చితంగా వెంటనే నేను అనుకున్న ప్లాన్ అమలు చేసి, ఆ మీరాదాన్ని ఎలాగైనా బక్రా చేసి ఆస్తినంతా నొక్కేసేయాలి. ఆ మల్లిక, ధ్రువకి అస్సలు నిద్రే పట్టకుండా చెయ్యాలి. ఏంటి, ఈ భాస్కర్ గాడు కాల్ చేస్తున్నాడు. అమ్మ బాబోయ్! ఇప్పుడు ఈ కాల్ లిఫ్ట్ చేశానంటే నన్ను ఏడిపించేస్తాడు. అయినా లిఫ్ట్ చేయకపోయి ఇంటికొచ్చేస్తే అమ్మో! ఏది? హలో భాస్కర్, చెప్పు. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? లేదు దాస్, నాకు వసుంధర గుర్తుకొస్తుంది. ఎలా ఉంది వసుంధర? వసుంధరకేంటి భాస్కర్, అంతా బానే ఉంది. ఎందుకు వసుంధర గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు దాస్, నాకెందుకో తనకి కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదు. నిన్నటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎందుకో కవరేజ్ ఏరియా లేదని వస్తుంది. అదా! ఏం లేదు, తన ఫోన్ పాడైపోయింది భాస్కర్. అదే నేనే తీసుకెళ్ళి రిపేర్‌కిచ్చాను. ఆ ఫోన్ వచ్చాక తనే నీకు కాల్ చేస్తుందిలే. పోన్లే, నేను అడిగానని చెప్పు దాస్ తన్ని. భాస్కర్, నువ్వు ఇంకెప్పుడు కాల్ చేయకు. ఇంట్లోనే ఉండగా కాల్ చేస్తే అందరికీ తెలిస్తే ఏమనుకుంటారు? సరే దాస్, నేను ఇంకెప్పుడు చెయ్యను గానీ, ఒక్క మాట చెప్తాను విను. నువ్వే వసుంధరకి తండ్రివని చెప్పొచ్చు కదా! తనెంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో! ఈ టైంలో చెప్పమంటావేంటి? ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఆ మల్లికకి, ధ్రువకి తెలిసిందంటే వసుంధరని చంపేస్తారు తెలుసా? తెలుసు దాస్, నువ్వు చెప్పిందంతా. ఆ ఇంట్లో పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు నువ్వు నాకు చెప్తూనే ఉంటావు కదా! అవును. అదే, అలాగే ఉంది ఇంకా. నువ్వు కంగారు పడకు, అంతా ఒక్కసారి ఫోన్ ఇవ్వవా వసుంధరకి? అయ్యో! ఈ టైంలో తనకసలు కాల్సే మాట్లాడదు తెలుసు కదా నీకు. ఈ టైంలో ధ్రువ, మల్లిక ఆఫీస్‌కెళ్ళే టైం, తన వంటగదిలో ఎంత బిజీగా ఉంటుందో తెలుసు కదా నీకు. తెలుసు దాస్, కానీ పెంచిన ప్రేమ కదా! ఒక్కసారి తనని చూడాలని, మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకో తెలీదు దాస్, పొద్దున్నుంచి నా మనసు ఎందుకో బాధగా, ఏదో జరిగినట్టు, వసుంధరకి ఏదో రకంగా తిప్పేస్తుంది మనసులో నాకు. అందుకనే ఉండపట్టలేక తన ఫోన్ కలవకపోతే నీకు కాల్ చేశాను. అయ్యో భాస్కర్, నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను కదా! నువ్వెప్పుడు నాకు కాల్ చేయకు, ఇలాంటి టైంలో నేను చేస్తాను. అప్పుడు నువ్వు నాకు చెయ్యొద్దు. సరే దాస్, వసుంధరని జాగ్రత్తగా చూసుకో. సరే ఉంటానయితే మరి. మల్లిక వచ్చేస్తుంది. సరే బాయ్ బాయ్. ఆ! బాబోయ్! ఈ భాస్కర్ గాడేంటి ఈ మధ్యన ఇలా తగులుకున్నాడు. ఇప్పుడేమో వసుంధరని నేను ఇంట్లోంచి బయటకి పంపించేసానన్న విషయం తెలిస్తే భాస్కర్ గాడు నన్ను బతకనిస్తాడా? ఎలాగైనా ఈడి బాధ, ఆ వసుంధర బాధ వదిలికొట్టించుకోవాలి. ఎలాగైనా ఆ మీరాకి, ఆ ధ్రువకి పెళ్లి చేసేయాలి తొందరగానే. వెంటనే ఆస్తి చేజెక్కించుకుంటే గాని నాకు ప్రశాంతత లేదు. అయ్యో! ఎక్కడ రూమ్స్ దొరకట్లేదు. ఎవరు కూడా, ఆటో అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడెలాగా? హలో! మేడం, వసుంధర గారేనా మాట్లాడేది? చెప్పండి, ఎవరండి? మేము శ్రీలక్ష్మి గర్ల్స్ హాస్టల్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఇక్కడ రూమ్ ఖాళీగా ఉంది. మీరేమన్నా వస్తారా? మేడం, నేనొస్తాను మేడం. నాకు ఇప్పుడు రూమ్ చాలా అర్జెంట్. ఎక్కడ మేడం, నా లొకేషన్ షేర్ చేయండి కొంచెం, నేను వచ్చేస్తాను. సరే మేడం, మీ గురించి ఒక రూమ్ అయితే ఉంది. తొందరగా వచ్చేసేయండి. మేడం, ఈ నేనే మేడం వసుంధరాని, కాల్ చేశారు గదా! అవును మేడం, మీకు రూము ఉన్నది. ఇదిగోండి మేడం, ఇక్కడ ఈ ఫార్మ్‌లో ఫిలప్ చేసి డీటెయిల్స్ వెళ్ళండి. ఇదిగోండమ్మా, ఈ అమ్మాయి నా రూమ్ తీసుకెళ్ళండి. సరే, థాంక్స్ అండి నాకు రూమ్ ఇచ్చినందుకు. సరే మేడం. ఈ వసుంధర మేడం వచ్చినట్టు మల్లిక మేడం కాల్ చేసి చెప్పమన్నారు ఆ మేడం. హలో! మల్లిక మేడమా? అవును, ఎవరండి?
నేనే మేడం వసుంధర మీ కోడలంట కదా! ఆవిడకి రూమ్ ఇమ్మని నాకు ఒక మేడం కాల్ చేశారు. రూమ్ అన్నీ ఇచ్చాక మీకు కాల్ చేయమని మీ నంబర్ ఇచ్చారు మేడం. అమ్మ రూమ్‌కొచ్చిందా వసుంధర జాగ్రత్తగా చూసుకోండి. తన కంటికి రెప్పలా కాపాడండి. తనకేమన్నా అవసరం ఉంటే కొంచెం తీర్చండమ్మా. ఆ! సరే మేడం. కానీ మేడం చాలా బాధగా ఉన్నారు. అదేనమ్మా చాలా కొంచెం బాధలో ఉంది. తనేమైనా తినకపోతే కూడా కొంచెం శ్రద్ధగా తినమని చెప్పండి. తనకేమన్నా అవసరం ఉంటే నాకు తెలియజేయండి. నేను గాని తనకి రూమ్ ఇప్పించానన్న మాట మట్టుకి తనకు తెలియకుండా చూసుకోండి. సరే మేడం. హమ్మయ్య! వసుంధర గూటికి చేరింది. ఎలాగైనా తను టేక్ కేర్ చేయడానికి ఎవరినైనా పెట్టాలి. ఎవరికి చెయ్యాలి? ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? లేదు ధ్రువ, వసుంధర మనల్ని వదిలి ఎళ్ళాక కూడా మనం తను జాగ్రత్తగా చూసుకోవాలి కదా! అదే చూసావా ప్రతాప్ మనం కుటుంబం ఎంత బాధల్లో కూరుకుపోయిందో. నువ్వున్నప్పుడు నువ్వు నేను ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ధ్రువ ఎంత హ్యాపీగా ఉండేవాడు. వాడికి ఎలాంటి కష్టం రాకూడదని చూసుకున్నాను. కానీ ఇప్పుడు తనకు కాబోయే జరిగిన విషయాలన్నీ చూస్తుంటే తనెంతో బాధపడుతున్నాడు. తన భార్య అయిన వసుంధర కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మనంటూ మహాలక్ష్మి మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది ప్రతాప్. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. నువ్వు నందితకి బాధ్యత నాకు అప్పచెప్పావు. నా బాధ్యతున్న నా కొడుకేమో బాధపడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి ప్రతాప్? నువ్వే నాకు ఏదోకలా చెప్పు. అమ్మ బాధపడకు అన్నీ సెట్ అవుతాయి. వసుంధరకున్న కోపం పోయాక తనే తిరిగి ఇంటికొచ్చేస్తుంది. నువ్వు బాధపడకు. సరే ధ్రువ ఉండు నేను సూర్యకి కాల్ చేస్తాను. చెయ్యమ్మా. హలో! సూర్య. చెప్పండి మల్లికమ్మ. ఏవైంది? వసుంధర ఎలా ఉంది? మా చెల్లెలు హ్యాపీగా ఉంది కదా! అయ్యో! సూర్య తన గురించే కాల్ చేశాను నీకు. ఏమైంది మేడం? ఏమైంది వసుంధరకి? లేదు ఇప్పుడు ఇంట్లో ఉంటే ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను. అయ్యో! సూర్య తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది మా అందరి మీద అలిగి. అయ్యో! మేడం ఏమైంది వసుంధరకి? అలా ఎళ్ళి మనసే కాదు కదా తను. తనకెవరున్నారు బయట? అదే సూర్య తన గురించి చెప్దామని కాల్ చేశాను నీకు. తనెంతో బాధపడుతూ ఇంట్లో వెళ్ళిపోయింది. కొన్ని కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరిగినాయి తనకి, ధ్రువకి. అందువల్ల తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏంటి మల్లికమ్మ అలా అంటారు? తనకెప్పుడు సంతోషాలన్నీ చుట్టాల్లాంటివేనా? ఎప్పుడు తను సంతోషంగా ఉండలేదా? ఎప్పుడు ఈ బాధలెందుకు? అసలు ఏం జరిగిందమ్మా వసుంధరకి? తనెప్పుడైనా ఓర్పు, సహనంతో ఉంటుంది కదా! అలాంటి మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే అంతలా ఏం జరిగింది ఇంట్లో? చెప్తాను సూర్య నీకు. కానీ నేను అనుకున్నాను మీ దగ్గరికి గానీ, సూర్య దగ్గరికి గానీ, భాస్కర్ దగ్గరికి గానీ ఎళ్తుందేమో అనుకున్నాను. చూసి మీకే కాల్ చేద్దాం అనుకున్నాను. కానీ వసుంధరకి ఆత్మాభిమానం ఎక్కువ కదా! అందువల్లే తను మీ ఎవ్వరి హెల్ప్ లేకుండా తనే గర్ల్స్ హాస్టల్‌లో ఎళ్లి జాయిన్ అయింది. అదేంటమ్మా తను హాస్టల్‌కెళ్ళి ఇలా ఎందుకు చూసారు మీరు? ఏదో ఒకటి నచ్చజెప్పి నా దగ్గర పంపించకపోయారా? అయ్యో! సూర్య అలా వినేదైతే ఇప్పటికి ఇంట్లో ఉందని కదా! తను ఈ మధ్యన అసలు నా మాటే వినట్లేదు. చెప్తాను నీకు గానీ తను ఒక గర్ల్స్ హాస్టల్‌లో ఉంది. నా ఫ్రెండ్‌దే అది. కాకపోతే నేను డైరెక్ట్‌గా వెళ్లి తనకి హెల్ప్ చేయలేను. కానీ నువ్వే తనని జాగ్రత్తగా చూసుకొని తనకి ఏం అవసరం ఉందో ఒక్కసారి తను ఎలా ఉందో కొంచెం చూసి నాకు కాల్ చేసి చెప్పవా సూర్య? అయ్యో! నా ప్రాణాలు కాపాడిందమ్మా వసుంధర. తనని ఎందుకు నేను వదిలేస్తాను చెప్పండి? తనెక్కడ ఏ హాస్టల్‌లో ఉందో కొంచెం నాకు లొకేషన్ షేర్ చేయండమ్మా. నేను చూసుకుంటాను తనని. సరేనా? మీరెవ్వరు బాధపడొద్దు. హలో! అమ్మ ధ్రువ ఉన్నాడా అక్కడ? ఆ! ధ్రువ నేనే మాట్లాడుతున్నాను సూర్య అన్న చెప్పండి. లేదు సూర్య అన్న తనెంతో